హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. అంజలి కథలకి స్వాగతం. కాశీ మజిలీ కథలు 99వ భాగం. ఆహా, విద్యలో ఎంత మహిమ దాగుంది. చదువుకోక ఎంత మూర్ఖుడినయ్యాను. ఆ ఇల్లాలు చెప్పకపోతే ఏమీ తెలుసుకోలేకపోయేవాణ్ణి కదా. ఇప్పుడు చదువుకోవటం వలన ఎన్నో గ్రంథాలు చదవగలుగుతున్నాను. 4 నెలల్లోనే చదవటము రాయటము నేర్చేసుకున్నాను. ఆ ఉత్తమురాలు ఉత్తరంలో రాసిన ప్రకారము నా తల్లిదండ్రులు చనిపోయారని, ఇప్పుడు నేను నా తల్లి యొక్క తల్లిదండ్రుల దగ్గరికి వెళుతున్నానని తెలుసుకున్నాను అంటూ మృగదత్తుడి వేషం మార్చుకొని నాగరికుల్లా తయారై ఒక మార్గం గుండా నడవసాగాడు. ఎన్నో ఆలోచనలతో నడుస్తూ ఉండటం వలన ముళ్ళు రాళ్ల వల్ల తగిలే గాయాల్ని అతడు లెక్క చేయటం లేదు. మధ్యాహ్నానికి ఒక గ్రామం చేరి ఒక సత్రంలో బస చేశాడు. అక్కడ అన్ని జాతుల వారికి భోజన సదుపాయం ఉంది. భోజనమయ్యాక ఒక బ్రాహ్మణుడు మృగదత్తుడిని చూసి, "ఏ ఊరు వెళ్తున్నావు బాబు?" అని అడిగాడు. ఆ బ్రాహ్మణుడు ఇంకా అనేక ప్రశ్నలు అడగటంతో తాను రామదుర్గా నగరంలోని కుముదాంగదుడి ఇంటికి వెళ్తున్నట్లు, అతడు తనకి మాతామహుడు అవుతాడని, తన తల్లిదండ్రుల పేర్లు తెలియవని, వాళ్ళు చనిపోయినట్టు ఒక స్త్రీ చెప్పిందని మృగదత్తుడు చెప్పి, "మీరెవరు? ఇవన్నీ ఎందుకు అడుగుతున్నారు?" అని ప్రశ్నించాడు. తన పేరు గదాధరుడు అని, మీ తల్లిదండ్రుల కోసమే తిరుగుతున్నానని, మీ తండ్రికి మిత్రుణ్ణని ఆ బ్రాహ్మణుడు మృగదత్తుడికి చెప్పాడు. తన తల్లిదండ్రుల వివరాలు మృగదత్తుడు అడగటంతో గదాధరుడు మెల్లగా మాట్లాడుతూ, పద్మిని సురూపుడిని చంపి భర్తతో పాటు అడవుల్లోకి పారిపోయిన విషయమంతా తెలియజేసి, వాళ్ళు చనిపోయారని నీకెవరు చెప్పారు అని మృగదత్తుడిని అడిగాడు. దాంతో అతడు ఆ ఉత్తరం చూపించి వేశ్య ఇంట్లో ఆ రోజు జరిగిన వివరాలన్నీ చెప్పాడు. ఉత్తరం చదివిన గదాధరుడు ఆమె చేతి రాతను గుర్తుపట్టి, ఇది రాసింది పద్మినీనేనని, భర్తని కోల్పోయి విరక్తితో ఇలా రాసి ఉంటుందని చెప్పి అక్కడికి వెళదామన్నాడు. అప్పుడు ఆమె అక్కడ లేదని, ఎటో వెళ్ళిపోయిందని మృగదత్తుడు చెప్పి గదాధరుడి నుంచి తన తల్లిదండ్రుల వివరాలన్నీ పూర్తిగా తెలుసుకొని రామదుర్గా నగరం వెళ్ళటానికి తనకు సాయంగా రమ్మన్నాడు. మీ మాతామహుని ఇంటికి పితామహుని ఇంటికి రాజభటులు కాపలా ఉన్నారని, లోపలి వాళ్ళని బయటికి, బయటి వాళ్ళని లోపలికి రానివ్వటం లేదని, రహస్యంగా వెళ్లాల్సి ఉంటుందని గదాధరుడు అతనితో చెప్పాడు. ఎలాగైనా సరే వాళ్ళ దగ్గరికి వెళ్ళి తీరాలి అని గట్టిగా మృగదత్తుడు నిర్ణయించుకోవడంతో ఇద్దరూ కలిసి ఆ నగరం వైపు కదిలారు. ఆ నగరానికి చేరి కాపలా వాళ్ల కళ్ళు గప్పి రహస్యంగా కుముదాంగదుడి ఇంట్లోకి వెళ్ళిపోయారు. గదాధరుని చూసి, "మా వాళ్ళ ఆచూకీ ఏమైనా తెలిసిందా? ఈ పిల్లవాడెవరు?" అని కుముదాంగదుడు అడగటంతో విధి వైపరీత్యాలకి తలవంచక తప్పదని చెబుతూ గదాధరుడు, "ఈ పిల్లవాడు మీ మనవడని, పేరు మృగదత్తుడు అని, పద్మిని వీణ్ణి కన్నదే గాని పెంచలేదని, వాళ్ళు చనిపోయి ఉంటారన్న వదంతి వచ్చినా అందులో నిజం లేదని, త్వరలోనే తిరిగి వస్తారని చెప్పాడు." ఎంతో ఆశ్చర్యానందాలతో కుముదాంగదుడు ఆ విషయాన్ని తన భార్యకు కూడా తెలియచేశాడు. మృగదత్తుడిలో పద్మిని పోలికలు ఉండటమో, అతడు తెచ్చిన ఉత్తరమో పద్మిని చేతిరాతలా ఉండటంతో వాళ్ళు ప్రేమాభిమానాలతో మృగదత్తుడిని పట్టుకుని దుఃఖించారు. ఆమె వేశ్య ఇంట్లో ఉందని తెలుసుకొని ఆ కథ చెప్పమని పదే పదే బ్రతిమలాడటంతో మృగదత్తుడు మళ్ళీ ఆ వృత్తాంతమంతా వివరించాడు. అంతలో రాజభటులు లోపలికి వచ్చి గదాధరుడు మృగదత్తుల్ని చూసి, "ఎవరు మీరు?" అని ప్రశ్నించగా ఇద్దరూ తలో రకంగా చెప్పారు. దాంతో ఎవరికో తెలియకుండా ముందుగానే ఆ గదిలో ఏర్పాటు చేసిన శబ్దగ్రాహక యంత్రాన్ని తీసుకువచ్చి ఆ భటులు పరీక్షించారు. తన వైపుకు తిరిగి మాట్లాడిన మాటలను మాత్రమే ఆ యంత్రం గ్రహించి మిగిలినవి వదిలివేయటంతో గురుదత్తుడికి మృగదత్తుడు కొడుకని, గదాధరుడు స్నేహితుడని, అతడే అడవుల్లో తలదాచుకుంటూ వీళ్ళిద్దరినీ ఇక్కడికి పంపించాడని మాత్రమే భటులు తెలుసుకోగలిగారు. రాజప్రతినిధికి ఈ విషయం చెప్పడంతో అతను వీళ్ళిద్దరినీ కుముదాంగదుడితో సహా చెరసాలలో బంధించాడు.
అయితే గజేంద్ర వాహనుడి కొత్త శాసనం ప్రకారము వీళ్ళని శిక్షించే అధికారం తమకు లేకపోవడంతో రాజప్రతినిధి వీళ్ళని భటుల సాయంతో గజేంద్ర వాహనుడి దగ్గరికి పంపాడు. మార్గమధ్యంలో గదాధరుడు రాజభటులను ఉద్దేశించి మాట్లాడుతూ, హత్య గావించబడ్డ ఆ రాజు సురూపుడు ఎంత దుర్మార్గుడో ప్రజలందరికీ తెలిసిందేనని, పుణ్యాత్ములను శిక్షించాలనుకోవటం పెద్ద తప్పు అవుతుందని, మహాభారతంలోని మాండవ్యుడు అనే మహర్షి వృత్తాంతాన్ని ఉదాహరణగా చెప్పగా భటులు మెత్తబడ్డారు. అయినా మిమ్మల్ని వదిలేయటం సాధ్యం కాదని, తమ ఉద్యోగాలకి హాని రాని సహాయం ఏదైనా ఉంటే చెప్పండి, చేస్తామని వాళ్ళు గదాధరుడికి చెప్పారు. దాంతో గదాధరుడు మృగదత్తుడిని చూపించి, కుంభీనసపురంలో రత్నాకరుడనే వర్తకుడున్నాడని, ఇతన్ని ఆయనకు చూపించి తీసుకువచ్చేద్దామని, మీకు ఆయన మంచి పారితోషికం కూడా ఇస్తాడని చెప్పి ఒప్పించడంతో భటులు వాళ్ళని దారి మళ్లించారు. కొన్ని రోజులకి ఆ నగరం చేరుకున్నారు. గదాధరుని చూసిన రత్నాకరుడు ఆరాటంతో తన కొడుకు జాడ తెలిసిందా అని ప్రశ్నించగా, ఆ ప్రయత్నంలోనే ఉన్నానని, ఇతడు మీ మనవడని దైవికంగా కలిశాడని, ఇప్పుడు శిక్షించబడటానికి వెళుతున్నామని చెప్పి మృగదత్తుడిని చూపించాడు. రత్నాకరుడు మనవణ్ణి చూసి ఆనందము దుఃఖము ఒకేసారి రావటంతో అతన్ని కౌగిలించుకున్నాడు. వెళ్ళిపోదామంటూ భటులు తొందర చేయసాగారు. రత్నాకరుడితో రహస్యంగా మాట్లాడిన గదాధరుడు ఒక పెద్ద ధనరాశిని భటుల ముందు పోయించి తీసుకోమన్నాడు. తమను వదిలేసి తమ పేర్లతోనే మరొక ముగ్గురిని పంపిస్తామని, ఎలాగూ శిక్ష విధించే రాజుకి తమ పేర్లే తప్ప రూపాలు తెలియవు కాబట్టి ఏ సమస్య ఉండదని, మీ ఉద్యోగాలకు కూడా ముప్పు రాదని గదాధరుడు చెప్పడంతో అన్ని విషయాలు ఆలోచించుకొని అందుకు అంగీకరించిన రాజభటులు ఆనందంగా ఆ సంపదలను తీసుకొని మరో ముగ్గురితో అక్కడి నుంచి వెళ్ళిపోయారు. తమ ఇంట్లోనే ఉండి పొమ్మంటూ రత్నాకరుడు బలవంత పెట్టినా గదాధరుడు ఒప్పుకోక, ఎక్కువ రోజులు ఇక్కడే ఉంటే అందరికీ తెలిసిపోయే ప్రమాదం ఏర్పడుతుందని, కొంతకాలం తర్వాత మళ్లీ వస్తామని నచ్చజెప్పి మృగదత్తుడితో కలిసి ఉత్తర దిక్కుకు బయలుదేరాడు. తాను పెరిగిన కోయపల్లె ప్రాంతాలు రహస్యంగా ఉండి రక్షణ కల్పిస్తాయని, అక్కడికెళ్ళి కొన్నాళ్లు ఉందామని, తన వాళ్లను చూడటం తనకీ ఆనందమని మృగదత్తుడు చెప్పడంతో కొన్ని రోజులు కష్టపడి అక్కడికి చేరారు ఇద్దరు. అక్కడ కొందరే గుర్తుపట్టి చిరుతపులి అని అరిచారు. తనని పెంచిన తండ్రిని కలుసుకున్న మృగదత్తుడు అతడికి సంతోషం కలిగించి కొంత ధనం కూడా అందజేశాడు. నీ కోసం ఎవరెవరో వస్తున్నారని, నువ్వు లేవని చెప్తే ఇల్లు కూడా వెతికారని, కారణమేమిటని ఆ తండ్రి అడగ్గా కారణం తనకు తెలియదనేశాడు మృగదత్తుడు. చిరుతపులి వచ్చాడని తెలుసుకుని అల్లికలు నేర్పమంటూ ఎందరో రాసాగారు. ఒకరోజు ఒక కోయవాడి ద్వారా వీళ్ల జాడ తెలుసుకున్న రాజభటులు అక్కడికి వచ్చి మృగదత్తుడిని బంధించారు. ఎందుకు బంధిస్తున్నారని గదాధరుడు ప్రశ్నించగా, అదంతా తమకు తెలియదని, గజేంద్ర వాహనుడి ఆజ్ఞ మేరకే పట్టుకున్నామని వాళ్ళు చెప్పారు. దాంతో ఏం చెయ్యాలో తెలియక తాను కూడా వస్తానంటూ గదాధరుడు వాళ్ళ వెంట వెళ్ళాడు. అలా కొన్ని రోజులకి వాళ్ళందరూ రాజు ఉదయార్కుడి దగ్గరకు చేరారు. మృగదత్తుడిని చూసిన రాజు, నీ వల్ల పై అధికారుల నుంచి నాకు చాలా అవమానం కలుగుతోంది. నిన్ను పంపించమని మా చక్రవర్తి ఆదేశించాడు. రత్నాంగి ఆయనకి నా మీద ఫిర్యాదు చేసింది. నువ్వు వెళ్ళి గట్టిగా వాదించి గెలుపుతో తిరిగిరా, నీ వెంట భటులను పంపిస్తాను, భయం లేదులే అనటంతో మృగదత్తుడు సంతోషించాడు. ఆ చక్రవర్తితో ఎలా మాట్లాడితే బాగుంటుందో ఆలోచించమని మృగదత్తుడు గదాధరుణ్ణి కోరాడు. ఇంతలో విచారణ జరిగే రోజు దగ్గర పడటంతో భటులు వాళ్ళని విద్యానగరానికి తీసుకుపోయారు. అయ్యో మృగదత్త, మన రహస్యం బయటపడిపోతుందేమో, రామదుర్గ నగరం నుంచి వచ్చిన అభియోగాన్ని కూడా ఈరోజే విచారిస్తారట అన్నాడు గదాధరుడు. అంతలో భటుడు మృగదత్తుణ్ణి, కుముదాంగదుణ్ణి, గదాధరుణ్ణి 3-5 సార్లు పిలిచాడు. వాళ్ళు అన్నిటికీ సిద్ధపడి ఏం జరుగుతుందో చూడసాగారు. పీఠం మీద కూర్చున్న సుమేధుడికి
రెండు పక్కల న్యాయవాదులు కూడా ఆసనాల మీద కూర్చున్నారు. సభ ప్రారంభమయ్యాక సుమేధుడు మొదటిగా ఆ రామదుర్గ నగరపు అభియోగాన్నే విచారించడానికి నిర్ణయించుకున్నాడు. రాజా, కొన్నేళ్ల క్రితము దుర్గానగరపు రాజు సురూపుడిని పద్మిని గురుదత్త దంపతులు చంపి వీధిలో పడేసి పారిపోయారు. వారి జాడ కనిపెట్టేటందుకు కుముదాంగదుని ఇంట్లో అమర్చిన ధ్వని గ్రాహక యంత్రం వలన అతడింటికి వచ్చిన మృగదత్తుడు గురుదత్తుడి కొడుకని, గదాధరుడు గురుదత్తుడి స్నేహితుడని తెలిసాయి. గురుదత్తుడు అతడి భార్య అడవుల్లో తలదాచుకుంటూ వీరిని పంపించాడు. కాబట్టి వీరు శిక్షార్హులని భావించి శిక్షించే అధికారము తనకు లేకపోవడంతో రాజప్రతినిధి మీ దగ్గరకు పంపించాడు అని న్యాయవాది చెప్పాడు. వాళ్ళు సురూపుడిని ఎందుకు చంపారని సుమేధుడు అడగ్గా, పద్మిని సురూపులలో ఎవరు ఎవరిని మోహించారో తెలియదు, కానీ ఆ కారణం మీదనే తన ఇంటికి చేరిన సురూపుణ్ణి పద్మిని కత్తితో నరికి చంపింది అనే మాట వాస్తవమో అని చెప్పిన గుణాధరుడు మృగదత్తుడు కుముదాంగదులను ప్రవేశపెట్టాడు. వాళ్ళను ప్రశ్నించిన సుమేధుడు గదాధరుడు బ్రాహ్మణుడని, అతడి తండ్రి పేదవాడవటం వలన గదాధరుడు ఏమీ చదువుకోలేకపోయాడని, తన కూతురు అల్లుడు చంపిన సురూపుడెవరో కుముదాంగదుడికి తెలియదని వాళ్ళ మాటల వల్లే తెలుసుకొని ఈ అభియోగాన్ని విచారించడం ఇంతటితో ఆపి రేపు కొనసాగిస్తానన్నాడు. రత్నాంగి అభియోగాన్ని విచారించడం ప్రారంభించిన సుమేధుడు వాద ప్రతివాదులను పిలవమన్నాడు. భటులు మృగదత్తుణ్ణి పిలిచారు. అతన్ని చూసి ఆశ్చర్యపోయిన సుమేధుడు కొన్ని ప్రశ్నలు అడిగి కొంత సమాచారం సేకరించాడు. తన పేరు మృగదత్తుడని, తాము చెంచులం కాదు వైశ్యులమని, తివాచీలు అల్లటం తనకెవరూ నేర్పలేదని, కొండపల్లెలోని తివాచీ అల్లిక విప్పి స్వయంగా చూసి నేర్చుకున్నానని, అది తన జన్మస్థలమని, తన తండ్రి పేరు గురుదత్తుడు అని, తల్లి పేరు సరిగ్గా తెలియదు కానీ పద్మిని అంటుంటారని, ఈ రత్నాంగిని ఎరుగుదునని, ఆమె కూతుర్ను మాత్రం తాను ఎత్తుకుపోలేదని, వేసలతో సంపర్కం ఎంత చెడ్డదో చెప్పినా ఆ స్త్రీ ఉత్తమ ఇల్లాలని, ఆమె దీని కూతురు కాదని, ఆ స్త్రీ ఇచ్చిన ఉత్తరం తీసుకొని కుముదాంగదుడి ఇంటికి వెళ్ళటం వలనే ఇన్ని కష్టాలు వచ్చాయని మృగదత్తుడు రాజుకి వివరించాడు. అతడు తనకు గదాధరుడు తెలుసునని తొందరలో చెప్పేయటం వలన రాజు గదాధరుణ్ణి పిలిపించాడు. తాను గురుదత్తుడికి మిత్రుణ్ణని, మృగదత్తుణ్ణి మార్గం మధ్యలో పరిచయం చేసుకున్నానని అతడు చెప్పాడు. వీళ్ళిద్దరి మాటలు విన్న న్యాయవాది విస్మయం చెంది మొదటి అభియోగంలోనూ రెండవ అభియోగంలోనూ నిందితుల పేర్లు ఒకేలా ఉన్నా వ్యక్తులు మాత్రం వేరువేరుగా ఉన్నారని, ఇది అనుమానించదగ్గ విషయమేనని అపరాధులను మళ్లీ పిలిపించి ఎదురెదురుగా పెట్టి విచారించమని రాజుతో చెప్పాడు. సమయం మించిపోయిందని, మిగతాది రేపు చూద్దామని సుమేధుడు సభ చాలించడంతో గండం ఈ రోజుకి గట్టెక్కిందని గదాధరుడు మృగదత్తుడు ఆనందించగా, సుమేధుడు కూడా పక్షపాతంగా వ్యవహరిస్తున్నాడని రత్నాంగి విచారంతో తిరిగి వెళ్ళింది. ఆ నేర విచారణ గురించే ఆలోచిస్తున్న సుమేధుడికి ఆ రాత్రి సరిగ్గా నిద్ర పట్టలేదు. అంతలోనే తెల్లవారటంతో అలవాటుగా గుర్రమెక్కి ఉత్తరం దిక్కుకు వెళ్ళసాగాడు. పల్లెకారులంతా పాల ఉత్పత్తులు, కూరగాయలు అమ్ముకోవడం కోసం పట్టణంలోకి ఆ మార్గం గుండానే వస్తుంటారు. వాళ్ళందరినీ ఆప్యాయంగా పలకరించడం, అభిమానంగా చూసుకోవటం రాజుకు పరిపాటి. అంతలో ఒక గొల్లభామ ఎంతో శ్రమపడుతూ నగరానికి రావటం రాజు చూశాడు. మాసిపోయిన చీరతో, బరువైన గంపతో ఒక గట్టు దగ్గరికి చేరినా ఆమె గంపదించి చెమట తుడుచుకుంది. గంపెత్తడానికి సాయం కోసం ఎదురు చూడసాగింది. అది గమనించిన సుమేధుడు తన భటుణ్ణి పంపించాడు. రాజుగారు పంపించారని చెప్పి దగ్గరికి వచ్చి అతడు గంపెత్తుతూ ఉండగా ఆమె సిగ్గుతో కొంచెం వెనక్కి జరగటమో, తనని ఓరకంట చూడటం గమనించిన రాజు ఆమె ఉత్తమ కులంలోనే పుట్టిందని తెలుసుకున్నాడు. గంప ఎత్తుతూ ఉండగా కుండ పక్కకి ఒరిగి కొంత చల్ల నేలపాలవటంతో భటుణ్ణి తిట్టిన సుమేధుడు ఆ మేర ధనమిస్తానన్నాడు.
అప్పుడు ఆమె భూపతి చంపితిన్ చల్ల చిందినన్ అనే పద్యం చదివింది. దాంతో ఆమె మొత్తం కథంతా సుమేధుడికి అర్థమై అతడు మూర్ఛపోయాడు. భటులు గొల్లబామ అతనికి ఉపచారాలు చేసి స్పృహ తెప్పించారు. సుమేధుడు ఆమెను కౌగలించుకోపోగా ఆమె భయపడుతూ, మహారాజా, నా భర్త పరలోక గతుడయ్యాడు, నేను పరపురుషుణ్ణి తాకను అంది. సుమేధుడు, గర్భవతివై ఉన్న నిన్ను అడవులలో వదిలేసిన దయారహితుడైన గురుదత్తుడిని నేనే అని పశ్చాత్తాపంతో అన్నాడు. నువ్వు గురుదత్తుడివా? ఎలా? సందేహం తీర్చు అని అడగగా అతడు కొన్ని రహస్యాలు చెప్పి, నీ కుమారుడు నీ తండ్రి ఓ నేర విచారణ నిమిత్తము ఇక్కడికి వచ్చి ఉన్నారు. నన్ను గుర్తుపట్టలేదు, పద వెళదాము అని గుర్రం మీద ఎక్కించుకొని ఆమెను తీసుకొని వెళ్ళాడు. వాళ్ళు ఇల్లు చేరాక, ప్రాణేశ్వర, ఆహా, దైవం ఎంత మహిమగలది! మనం విడిపోయి 18 సంవత్సరాలైంది. దైవం ఇన్నాళ్లకు అనుకూలించింది అంటూ గతమంతా గుర్తు చేసుకుంది. సుమేధుడు జితేంద్రియుడు అని పొగిడావు, కానీ అతడు శ్రీలోలుడే అని రత్నాంగి అనగా ఆ మాట నేను ఒప్పుకొనజాలనని పుష్పవేణి అన్నది. రత్నాంగి అభియోగము గురించి ఎప్పుడు విచారణ జరుగుతుందో కూడా ఆమె తెలుసుకోగోరింది. సుమేధుడు మొన్న ఉదయం గుర్రంపై విహారానికి వెళ్తుంటే ఓ చక్కని గొల్లది పెరుగుకుండ నెత్తిమీద పెట్టుకుని అమ్మబోతూ ఉండగా అతడు ఆమెను మోహించి తన ఇంటికి తీసుకువెళ్లాడని నమ్మకంగా చెప్పింది, తన మాటకి బలం చేకూర్చడానికి. ఆ వ్యవహారాన్ని చక్రవర్తే స్వయంగా విచారించడానికి పూనుకొని ఉదయార్కుని కూడా రమ్మన్నాడు. మృగదత్తుడేదో అపరాధం చేసి శిక్షింపబడి తన పేరుతో మరొకరిని రాజభటులకు అప్పగించాడట. అదే సమయానికి ఆ అభియోగం సైతం విచారణకొచ్చేసరికి ఇందులో మృగదత్తుడి టక్కరితనాన్ని శంకించవలసి వస్తోందని అందరూ వింతగా చెప్పుకుంటున్నారు. ఇవన్నీ రత్నాంగి వల్ల విన్న పుష్పవేణి, కానీ ఎవరెంత చెప్పినా ఆ సుమేధుడు పరస్త్రీలను తల్లుల్లాగా చూస్తాడన్నదే ఆ వేశ్యాంగన స్థిరాభిప్రాయం. దుర్గానగరం నుంచి వచ్చిన రాజభటులు దైవికంగా తమకు తారసిలిన గదాధర ప్రముఖులు ముగ్గురిని చూసి, మీరు కూడా ఇవాళే వచ్చారు, మీకోసం వెతుకుతున్నాం, చక్రవర్తి స్వయంగా విచారిస్తారట. సుమేధుడెందుకో చల్లగా ఊరుకున్నాడు. ఆయన గట్టిగా ప్రశ్నలు వేస్తే మొననే వెల్లడైపోయేది అని మొరపెట్టుకున్నారు. అందుకు గదాధరుడు, మాకీ సంగతి తెలీదు. రత్నాంగి తెచ్చిన అభియోగంలో ఆ మృగదత్తునికి సాక్ష్యం ఉందని మాకు తెలీదు. మేము అడవిలో దాగుందామని పోగా అక్కడ ఇతన్ని పట్టుకొని తీసుకుని వచ్చారు. ఈ మార్పు మాకు ప్రమాదమే. ఈ ఉదయార్కుని రాజప్రతినిధి కూడా రమ్మని ఆజ్ఞాపత్రికలు పంపారట. కనుకనే విచారణకి 4 రోజుల వ్యవధి కావలసి వచ్చింది. నిజం వెల్లడైతే మనమంతా చెరసాలలో ఉండాల్సిన వాళ్ళం. కానీ రేపు నేను సుమేధుడిని ఆశ్రయిస్తాను. అతను దయాళువు, నిజం చెప్పి తప్పుగాచమని అడుగుతాను అని వాళ్ళని ఊరడించాడు. అన్నట్లుగానే వెళ్ళాడు కూడా పండిత వేషంలో. గదాధరుని ఆత్మీయమిత్రులా ఆదరించి ఏకాంత ప్రదేశానికి తీసుకువెళ్లిన సుమేధుణ్ణి పరిశీలనగా చూసిన గదాధరుడు, ఇతడు గురుదత్తుడు గాని కాడు కదా అని సంశయించాడు. వచ్చిన పనేమిటో అని అడిగాడు సుమేధుడు. దానికి గదాధరుడు, దేవా, నాకు మొదట కలిగిన సందేహం కంటే ఇప్పుడు ఇంకో సందేహం పట్టుకుంది. ఏమీ అనుకోనంటే చెబుతాను, మీరు గురుదత్తులు కాదా అని అడిగాడు. అప్పుడు సుమేధుడు కన్నీరు కారుస్తూ, మిత్రమా, ఇంతకాలానికి కలుసుకున్నాం కదా గదాధర అన్నాడు. ఆటల సందర్భంలో నీ భార్య పద్మిని దేశాల మీద తిరుగుతోంది, నీ కుమారునితో కలిసి నేను తిరుగుతున్నాను అని తన కథంతా చెప్పాడు గదాధరుడు. సరే, నేను మొన్ననే మిమ్మల్ని గుర్తుపట్టాను. నీ బుద్ధిబలం చేతనే మీ మార్పులు కలిగాయని ప్రశ్నించక ఊరుకున్నాను. పద్మినిని మొన్ననే కలుసుకున్నాను అని లోపల నుంచి పిలవగా ఆమె వచ్చి గదాధరునికి నమస్కరించింది. ఆమె తాను పడిన కష్టాలన్నీ చెప్పింది. అప్పుడు సుమేధుడు తన వృత్తాంతం ఇలా చెప్పాడు. గర్భంతో ఉన్న ప్రియురాల్ని విడిచి కోయిలతో కూడా విచిత్ర పత్రాలకై అడవికి వెళ్ళాను. అక్కడ నాకు పాము కరిచేసరికి కోయిలు నన్ను వదిలేసిపోగా
ఓ ఏనుగు ఏదో మూలిక తగిలించి నన్ను కాపాడింది. నేను దాన్ని వదలక అధిరోహించాను. ఏనుగుల వేటలో నైపుణ్యం ఉన్న గజేంద్ర వాహన చక్రవర్తి అడవిలో ఏనుగుల కోసం బోనులు ఉంచాడు. నేనెక్కిన ఏనుగు ఆ చక్రవర్తి ఓ కొమ్మ మీద ఉండడాన్ని చూసింది. అతడు ఏనుగు మీదకి కత్తి విసరగా నేను దాన్ని లాఘవంగా అందుకొని భద్రపరిచి దాంతోనే నా ఏనుగు బారిన అతడు పడకుండా అతని ప్రాణాలు రక్షించాను. అతడిపై ఆ ఏనుగు పగబోనడంతో నన్ను రక్షించినా గాని నేను ఆ ఏనుగును చంపక తప్పింది కాదు. ఆ చక్రవర్తి ప్రాణాలు నేను రక్షించినందుకు కృతజ్ఞతగా నన్ను 100 గ్రామాలకి ప్రభువుగా నియమించాడు. నేనీ ప్రజల్ని పాలిస్తూ అతనికి అభియోగాలు విచారించడంలో సహాయపడుతున్నాను. రత్నాంగి అనే వేస తెచ్చిన అభియోగంలో మృగదత్తుడు అల్లినట్టి తివాసి చూశాక కానీ నాకు పూర్వస్మృతి రాలేదు. అదంతా పాముకాటు ప్రభావం. ఆ విచారణ జరుగుతున్నప్పుడే పద్మిని జాడ తెలిసింది. అక్కడ మొన్నటికి దాని అవస్థ ఏం చెప్పను. ఓ గొల్లవానికి బానిస వలె ఈ పట్నానికి పాలు పెరుగులను తెచ్చి అమ్మే దుర్గతి పట్టింది. అది కాలమహిమ. సాక్ష్యం నెపంతో ఆ మృగదత్తుని రప్పించడానికి ఆజ్ఞాపత్రికలు చాలా రాశాను అన్నాడు అతను. తన కుమారుని చూడాలన్నట్లు పద్మిని కోరగా అతన్ని తీసుకొచ్చి చూపించాడు గదాధరుడు. సుమేధుడు ఆ రోజు తెల్లవారుజామునే చక్రవర్తి దగ్గరికి వెళ్ళి తన వృత్తాంతమంతా చెప్పగా అతడు సభ చేసి ఆ గురుదత్త చరిత్రగాథ అందరికీ వెల్లడించాడు. రత్నాంగి తెల్లబోయింది. రాజప్రతినిధి హృదయం కంపించింది. ఉదయార్కుడి ముఖం వికసించింది. పద్మినికి ప్రశంసలు, సురూపునికి నిందలు ప్రాప్తించాయి. మృగదత్తునికి రామదుర్గ నగరాధిపత్యము, సుమేధునికి ఇంకో 100 గ్రామాలపైన అధికారము కలిగించాడు ఆ చక్రవర్తి. రత్నాంగి తప్పు మన్నించాడు. గురుదత్త, మృగదత్తాదులు సంతసించారు. గోప, అది కథ అన్నాడు మణిసిద్ధుడు. వింతగొలిపే ఆ కథనే మననం చేసుకుంటూ ధర్మమే ఎన్నటికైనా జయం, సుఖకరం అని గురువుతో కూడి కావడి మోసుకుంటూ ఆ శిష్యుడు తదుపరి మజిలీ చేరాడు. కాశీ మజిలీ కథలు 99వ భాగం సమాప్తం. ఫ్రెండ్స్, నా కథలు నచ్చినట్లయితే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.